దీన్ని తట్టుకోలేకపోతున్నామమ్మా. ఇంగ్లీష్ నేర్పించమని కేరళ నుంచి పిలిపించా. ఇంగ్లీష్ నాకు వచ్చింది లేదు సచ్చింది లేదు గానీ ఈ పిల్ల తెలుగు పిల్లోని చూసి పెళ్లి చేసుకుని తెలుగు నేర్చేసుకుందమ్మా. ముందు మా అబ్బాయి సంగతి చూడమ్మక్క. ఎంత మాట నాగమనక్క. ఇదే ఐప్యాడ్ 2s. ఓ మాస్టర్ రేంజ్ లో ఉన్న అమ్మాయిల ఫోటోలన్నీ ఇందులో ఉంటాయి. ఇదే ఐప్యాడ్ 3s. అన్ని హై క్లాస్ పాషి మొహాలన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. ఇది యాపిల్. చెలక్ కొట్టిన జామకాయలాగా ఎలక్ కొట్టిన యాపిల్ పండు బొమ్మెట్టి అమ్మేస్తారు. పిచ్చ కాస్టింగ్స్. మన బాబు చదువు రంగు ఐటు ఫోటోలు ఇందులో పెట్టి స్విచ్ నొక్కేమో అనుకో, అదే ఫెయిరింగ్స్ చేసేసుద్దే. నువ్వు ఊరుకో, నాకు తెలుసులే. వాచ్ ద షో. ఈ పాప ఎట్టుందో చూడు, బాగుండ్లా? బానే ఉందిలే గాని కొంచెం చామంచాయ. ఇప్పుడు ఇంకా నయం అక్క. మొన్నటికి మొన్న 10 కిలోలు ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని మొహానికి పూసుకుంటే కదా ఈ మాత్రం రంగు తేలిందా. ఒక నెల రోజులాగి చూడు, గోడకు కొట్టిన సున్నంలాగా తయారవుద్ది. ఏంటమ్మక్క, ఒక్క అమ్మాయి కూడా బాలేదు. నువ్వు అట్ట అనమాకక్క. వారం తిరిగే లోపు నీతో శబాష్ అనిపించుకునే పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి సూపుల్లో కూర్చోబెట్టి నీతో ఆహా అనిపించుకోలేదనుకో, ఈ ఐప్యాడ్ అమ్మక్క పేరే మార్చుకుంటాను. ఈ లెక్క మీద ఒట్టు డన్ను. మంచి స్పీడ్ ఉంది మీ అమ్మ. ఎవరేం చేసినా ఒక్కసారి హైదరాబాద్కి వెళ్తే సస్తే తిరిగి రాను. మీ అమ్మ కాల్ చేస్తే డెఫినెట్ గా రాను. ఆపచ్చు. పిల్లల నాన్న ఉమామహేశ్వరరావు గారని పెద్ద పోస్టింగ్ బెజవాడలో. పవర్ ప్లాంట్లు, స్థలాలు, పొలాలు ఓ అబ్బో చాలా ఉన్నాయనుకో. దానికి తోడి రాజకీయాల్లో కూడా బాగా పరపుతుంది. అంటే యూత్ స్వేచ్ఛ కోరుకోవడం తప్పంటారా? మీరు చెప్పండి, స్వేచ్ఛ అంటే ఏంటి? విచ్చలవిడిగా రాత్రి పగలు ఆడ మగ అని తేడా లేకుండా తిరగడమా? ముఖ్యంగా ఆడపిల్లలు. స్వేచ్ఛ ఎక్కువై సంస్కారం తగ్గిపోయిన సొసైటీ మనది. మరి మీ అమ్మాయిని వేరే ఊర్లో మెడిసిన్ చదివిస్తున్నారు. తను ఉమామహేశ్వరరావు కూతురు. ఇక్కడ కూర్చొని అక్కడ నా కూతురు ఏం చేస్తుందో చెప్పగలను. చదువు వల్ల నాలెడ్జ్ వస్తుంది, సంస్కారం మాత్రం మనం పెంచే విధానంలోనే వస్తుంది. ఇంకా మీ ఈయపురాలక్క పేరు ప్రమీల. ప్రమీల దేవి. ఆ ఎమ్మె రాజుల గారి కుటుంబం నుంచి వచ్చిందిలా. ఎంత సింపుల్ గా ఉంటదో. కాటన్ చీర కట్టిన కనక మహాలక్ష్మి లాగా కలకల్లాడిపోద్దనుకో. అమ్మనన్న సరే, అమ్మాయి గురించి చెప్పు. పిల్ల కుందన బొమ్మ, బల్లే అందగత్తె. డాక్టర్ కి చదువుకుంటుంది మన హైదరాబాద్ లోనే. ఈ కాలం పిల్లలా కాదు. హైదరాబాద్ రా. సాంప్రదాయం అంటే చచ్చిపోద్దనుకో. డెడ్ బాడీని చూడడానికి వెళ్తున్నాను అనమాట. ఆ మాట తీరు అది ఎంత ముచ్చటేసుద్దో తెలుసా. చూస్తే కళ్ళు తిప్పుకోలేమనుకో. ఆంజలీనా లాగుంటది. ఏంజల్ మ్యామ్, ఆంజలీనా ఇస్ అ హాలీవుడ్ యాక్ట్రెస్. అయితే దానమ్మ మొగుళ్లాగుంటదనుకో. బాబు గారు ఏమన్నా అడగాలంటే అడగకూడదా? ఆస్కో. మీరు 92 బ్యాచ్. అవునండి. డ్రింక్స్ తీసుకోండి. పాప మెడిసిన్ అన్నారు కదా, కాలేజ్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఖాళీగా ఉంచడం ఎందుకులే అని చదివిస్తున్నాం. మనం పెళ్ళెప్పుడనుకుంటే అప్పుడు ఆపేద్దాం. మా బావగారికి ఆడపిల్లలు ఉద్యోగం సోద్యోగం అంటూ బయట తిరగటం అంత నచ్చదండి. రే ప్రేమమ్మాయా? షూరా? అదేనే బాబు, ఫ్యామిలీ పైకి చూడడానికి ఏమో కళామందిర్ శారీ యాడ్ లాగా ఉన్నట్లు హోమ్లీగా ఉన్నారు. కొంపతీసి వీళ్ళకి ఫ్యాక్షనిస్ట్ టైప్ ఫ్లాష్ బ్యాక్ లేదుగా. రే, ఫ్యాక్షనిజం కంటే విజయవాడలో రౌడిజం చాలా ఫేమస్. నా మాటని గోడదుకొచ్చాయి. నాకు డౌట్ రా, ఆ రోజు కిడ్నాప్ సీన్ లో చూసి ఆ పిల్లతో లవ్ లో పడిపోయి ఉంటావు. అందుకే ఏ అమ్మాయిని చూసినా నీకు అలాగే కనిపిస్తుందిరా. లాల్. సరే అండి, మీరు ఏదైనా అడగాలనుకుంటే నాకు కూడా మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. అది నిన్ను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఆ రోజు దడ్డే అక్కడ. ఏ రోజు ఎక్కడ? అదే పబ్ బయట ఒక లటకన్ లాగేసి సుమ్ములో పడేసి నువ్వే కదా. వాట్ పబ్? పబ్ ఏంటి, సుమో ఏంటి? ఒకడు బాగ్ మిల్క బాగ్, వెనక నువ్వు చేసింగ్, సుమో, కిడ్నాప్. గుర్తొచ్చిందా? వాట్ నాన్ సెన్స్. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఐఎమ్ అ డాక్టర్. అంతకన్నా గొప్ప యాక్టర్ లా ఉన్నావు. సర్లే, మీ డాడీని అడుగుతా. ఆగు ప్లీజ్. నేను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఇంటర్న్ గా పనిచేస్తున్నా. ఓకే ఓకే, ఏం కాదమ్మా. అడ్రస్ ఇచ్చారా? స్టాక్ అయిపోయింది డాక్టర్. సో మొన్నే కదా స్టాక్ వచ్చింది, అప్పుడే అయిపోవడం ఏంటి? హాస్పిటల్ బయట షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమను. అవి కొనుక్కునే డబ్బులు ఉంటే వై వుడ్ దే కమ్ హియర్ సర్? దే గో టు ప్రైవేట్ హాస్పిటల్స్. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. I refuse to accept. Get out. నేను definitely accept చేశాను. You can't do whatever you want. అప్పుడు తెలిసింది హాస్పిటల్ బయట ఉన్న మెడికల్ షాప్ వాడి తమ్ముడిదే అని. అక్కడికి వచ్చే 80% మెడిసిన్స్ దొంగతనంగా వీడే పంపుతున్నాడు. సో డిసైడ్ అయ్యా, దొంగలతో డీల్ చేయాలంటే బెస్ట్ వే దొంగతనం. కానీ బ్యాడ్ లక్, వాచ్మెన్ చూస్తాడు.
ఎవరది? అయ్యో బాబోయ్, వాడిని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే నువ్వు నన్ను చూసావు. చంపేశారండి? అంత లేదు, మందు బాటిల్ 5,000 క్యాష్ ఇచ్చాం. మూసుకు కూర్చున్నాడు. అమ్మయ్యా, యువర్ టూ గుడ్ అండి. ఎలాగూ నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మీకు ఒకటి చెప్పాలండి. నాకు ఈ పెళ్ళంటే అసలు ఇష్టం లేదండి. అంటే మీ గురించి కదండి, బేసిక్ గానే నాకు పెళ్ళంటే ఇష్టం లేదండి. అంతే అండి. నేను చెప్పాలనుకుంది మీరే చెప్పేశారు. నాకు కూడా ఇష్టం లేదు. టెన్షన్ వదిలిందండి. ఈ టైంలో సిగరెట్ గానీ వేస్తే ఉంటదండి. ఆహా. కింగ్స్ ఓకేనా? లైట్స్ అన్నీ ఓకే. ఏంటన్నారండి? కావాలా వద్దా? మీకు చాలా ధైర్యం అండి. ఈ ఇల్లు కట్టి చాలా కాలం అయింది. మా తాతగారు కట్టించారు. వాళ్ళు మేడ్ ఈచ్ అదరే మ్యామ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మాకు తెలుసులే. ఆ లుక్కులు చూడు, మన ఇద్దరితో డ్యూయట్లు వేసుకుంటున్నారు. చచ్చా. అక్కడ ఇంకొక పెద్ద బాల్కనీ ఉంది. కమ్. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్. అక్కర్లేదు, నాకు ఈ ఫీలింగ్ చాలు. అదెందుకే? నేను రియల్ గా సిగరెట్ తాగితే లంగ్స్ ఇలా అవుతాయి. హలో, మెడిసిన్ అయినా చేయండి, లేకపోతే ఫోటోగ్రఫీనే చేయండి. రెండు కలపడం అవసరమా? నా ఇష్టం. నీకెందుకు పెళ్ళొద్దు? గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇంకేదైనా? అంత లేదు. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ పోతుందని ఈ లోపల నాకు పెళ్లి చేద్దాం ఇంట్లో ట్రయింగ్. రేపు మా అమ్మకు షుగర్ అని, మా నాన్నకి బీపీ అని ఒకటే పిల్లలు కానివ్వమంటారు. ఐఎమ్ బ్లడీ 23 ఇయర్. నేను చూడాల్సినవి చేయాల్సినవి బొచ్చుడున్నాయి. ఈ బ్యూటిఫుల్ లోకం చూడాలి. బోల్ ఎంతమంది అమ్మాయిలకి నా ప్రేమ పంచాలి. $1 మిలియన్ కంపెనీ స్టార్ట్ చేయాలి. బేసిక్లీ నా లైఫ్ ని నా కోసం నాకు ఇష్టం వచ్చేట్టుగా బతకాలి. కరెక్టేగా? సరే, నేనంటే సెల్ఫిష్ గాని, కానీ మీరు చూడటానికి మంచి ఫ్యామిలీ టైప్ అండ్ హోమ్లీగా ఉన్నారుగా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఇదేమంట నాకు. ప్రతి ఒక్కరూ నేనేం చేయాలో డిసైడ్ చేసేవాళ్లే. నువ్వేం చదువుకున్నావు? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. MBBS ఇక్కడ స్టేట్ టాపర్. US లో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో MDకి అడ్మిషన్ వచ్చింది. డబ్బులు పెట్టిన అక్కడ సీట్ కొనలేం. మా నాన్నగారేమో పెద్ద నేషనల్ ఇష్యూ లాగా టీవీలో అనౌన్స్ చేశారు. నా పెళ్ళయ్యాక నేనేం చేయాలో నా మొగుడు డిసైడ్ చేస్తాడంట. వాట్ ద హెల్? పెళ్ళయ్యే వరకు అమ్మ నాన్న చెప్పినట్టు చేయాలి. పెళ్ళయ్యాక మొగుడికి ఓనర్షిప్ అంట. నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏం చేసుకోవాలో డిసైడ్ చేసుకునే రైట్ నాకు లేదా? అందుకే డిసైడ్ అయ్యా, ఎలాగైనా ఈ 3 నెలలు ఈ పెళ్లి న్యూసెన్స్ ఎస్కేప్ అయితే ఆ తర్వాత US జంప్ అయిపోతా. మా అమ్మని చూడాలనిపిస్తే స్కైప్ లో మాట్లాడుకుంటా. ఇండియా మాత్రం చేస్తే రాను. అది బెస్ట్. నా ప్రాజెక్ట్ ఓకే అయితే నేను అక్కడికి వచ్చేస్తా. US లో కుమ్మేద్దాం. టచ్ లో ఉండు. US తర్వాత ఇప్పుడు ఇండియా ప్రాబ్లం ఏం చేద్దాం? పేరెంట్స్ కేగా చెప్తా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై శౌర్య. రా ఒక్కింత తీగా ఉంది రావకాయనా. అవునయ్యా. ఏ చెట్టు దిగేసేవరా? తెరమ్మలేదా? అరే, నేను కూడా అమ్మాయినే కదా. కూర్చున్న 10 నిమిషాల్లో వాడు మాట్లాడేది అబ్బాయితోనో అమ్మాయితోనో నాకు తెలీదా? 5 అమ్మాయిల ఫోన్లు మెసేజ్లు, అది నా ముందే. నాకెలా ఉంటుందమ్మా? లోకి ఒకటి పీకుంటే. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యువర్ పేరెంట్స్ అంటుంది తెలుసా? పోతే పోనీరా, లక్ష్మీదేవి లాగా నటింట్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ నడుస్తూ ఏంటి నడిచేది? మిమ్మల్ని బయటికి తోసేస్తా అంటుంది. ఇంగ్లీష్ లో సెపరేట్ కాపురం పెట్టాలంటుంది. అలా అందా? కానీ ఎలాగైనా పెళ్లి తర్వాత మీరిద్దరు హైదరాబాద్ లో సెపరేట్ గానే ఉంటారు కదా. కదా, కరెక్టే గానీ అది చెప్పడం కదా ఎవరిని అడుగుతున్నాను. అలాంటోడు మనలాంటి ఫ్యామిలీలోకి అల్లుడుగా వస్తే గోడ మీద ఉన్న మీ తాతగారికి అన్ని తీసుకుని కాల్చి పడేస్తాను మా బావ. అప్పుడు నాన్నగారు జైలుకి వెళ్తే తెల్ల చీర కట్టుకొని నువ్వు, తెల్ల కొట్టేసుకొని నేను కూర్చొని ఏడవాలి. తెల్లమొహం వేసుకుని మాలాంటి వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. అమ్మ ఇదంతా తట్టుకోగలదా మావయ్య? చెప్పు. సాడిస్ట్ కోడలు సీరియల్ లాగా ఏదో రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నేను చంపేస్తే ఏం కాదులేవే. నువ్వేమో మన ఇంటికి మంచి కోడలు రావాలని పూజలు వ్రతాలు చేస్తున్నావు. ఇలాంటిది వస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేద్దావే మరి? మీ ఇష్టం. చేసుకోమంటే చేసుకుంటా. తర్వాత వాడెంత మనతో తిరిగినా, సిగరెట్స్ తో కాల్చినా, తాగొచ్చి కొట్టినా నీకు అస్సలు చెప్పను. భర్త పరువు కోసం భార్య అన్ని దాచుకోవాలని నువ్వేగా చెప్పావు. దాచుకుంటా, అన్ని దాచుకుంటా. చెప్పాను గాని నువ్వు చెప్పింది విన్న తర్వాత భయం వేస్తుందిరా. నేనేమైపోయినా పర్లేదమ్మా. దేవతలంటే నేను, దేవుళ్ళు అంటే నాన్ని. మీరిద్దరు ఏమైనా అంటే మాత్రం నేను భరించలేను, చచ్చిపోతా అంతే. ఏమండి? అయితే ఈ సంబంధం మనకొద్దులే. ప్రభా, బయలుదేరుతున్నా. కీస్ ఉంతాకిచ్చే. బాయ్. ఇంకేమన్నా పెట్టాలా?
బ్యాగ్ లో వాళ్ళ ప్లేస్ ఉందిగా, నువ్వు కూడా వచ్చే. ఎందుకు? నువ్వే వస్తావుగా మళ్ళీ. మళ్ళీనా? నాన్నగారి ఫ్రెండ్ ఉన్నారుగా ఆస్ట్రేలియాలో, సురేష్ అంకుల్. పోయారా?